అందరికీ నమస్కారం. భారీత రాగనం పాటలు చూసాం, ట్రైలర్ చూసాం. చాలా చాలా ఫ్రెష్గా ఉంది సినిమా. సినిమా చూస్తూ ఉంటే టోటల్గా ప్రతి ఫ్రేమ్లోని కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తుంది. సినిమాకి సంబంధించిన క్రూ గురించి చెప్పే ముందు నేను ముందుగా మా ఆలీతో మొదలు పెడతా. ఎందుకంటే ఎవరికైనా సరే ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత అదృష్టం ఉన్నా, ఆ టాలెంట్ అదృష్టంతో పాటుగా మనిషి ప్రవర్తన అనేది డెఫినెట్గా ఆ వ్యక్తి జర్నీని డిసైడ్ చేస్తుంది. ఆలీ సినిమా ఇండస్ట్రీస్కి వచ్చి దాదాపుగా 44 సంవత్సరాలు అయింది. ఈ 44 సంవత్సరాల్లోనూ 1200 సినిమాల దాకా నటించి ఒక గొప్ప రికార్డు నెలకొల్పాడు. ఈ జర్నీలో కృష్ణారెడ్డి గారికి నాకు ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉంది ఆలీతో. ఆ 30 సంవత్సరాల అనుబంధంలో డైరెక్టర్ గారు మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడిలో ఆలీ ఎంత చేట అనే క్యారెక్టర్ తోటి ఎంత పాపులర్ అయ్యాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఆలీ హీరోగా నటించిన మొదటి సినిమా యమలీల తోటి ఎలాంటి స్టార్ అయ్యాడో కూడా మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలీ ప్రవర్తనలో కానీ, అతని డిసిప్లైన్లో కానీ, అతని యాటిట్యూడ్లో కానీ ఎలాంటి మార్పు లేదు. అంటే ఒక చక్కటి మనుషులు నేర్చుకోవాల్సింది, సమాజం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది కావాలి. మీ దగ్గర ఎంతనే టాలెంట్ ఉండొచ్చు, ఎన్ని క్వాలిటీస్ అన్నా ఉండొచ్చు, వాటితో పాటుగా మనిషి ప్రవర్తన అనేది ఆ వ్యక్తిని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తుంది. కొంచెం సక్సెస్ వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, జీవితంలో ఎన్నో ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అది నిలబెట్టుకోవడం అనేది గ్రేట్నెస్. అందుకే నేను మనస్ఫూర్తిగా మా ఆలీని నేను అభినందిస్తున్నాను. ఇక అంటే అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలీని ఇండస్ట్రీలో ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ చేసే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. హీరోగా దాదాపు 4-5 సినిమాలు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఆలీ చేశాడు. చాలా సినిమాల్లో మంచి మంచి అద్భుతమైన క్యారెక్టర్లు చేశాడు. ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఏ రోజునైనా సరే ఆలీ డైరెక్టర్ గారి సినిమా ఉంది, అందులో మన డేట్స్ గురించి అంటే సార్ నేను మన బాబాను పంపిస్తాను అంటే ఆ బాబా వచ్చి సార్ డేట్లు చెప్పండి అంటే మేము పలానా షెడ్యూల్ ఉంది, ఆ డేట్లు ఆలీ డేట్లు కుదురుతాయా అంటే ఆలీ ఎప్పుడు బిజీ, ఆర్టిస్ట్గా బిజీ, కుదురుతాయా అంటే లేదు సార్ అది కాదు, మీ డేట్లు చెప్పండి సార్, ఆలీ గారు నాకు క్లియర్గా చెప్పారు, మీరు ఏ డేట్లు ఇస్తే ఆ డేట్లు అడ్జస్ట్ చేయమని చెప్పారు అని చెప్పి నేను చెప్పిన డేట్లు తీసుకోవడం. రెమ్యునరేషన్ ఎంత ఇమ్మంటారు ఏంటి, ఏం తీసుకుంటున్నారు ఏంటంటే లేదు సార్ మీరు ఏమంటే అదే అని చెప్పమన్నారు అని చెప్పి అది ఆలీలో అది మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ యాటిట్యూడ్ని ఇండస్ట్రీలో ప్రతిఫలింపజేసింది కూడా బాబా. నేను బాబాని డెఫినెట్గా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎవరినైతే నమ్మి మనకి ఒక గైడ్ కింద లేకపోతే మనకి ఒక ఫోకసింగ్ పర్సన్ లాగా ఎవరినైతే రిప్రజెంట్ చేయడానికి పెట్టుకున్నామో ఆ వ్యక్తి మన క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, ఎలా ప్రదర్శిస్తున్నాడు, ఎలా పరిమళింపజేస్తున్నాడు అనేది ఆధారపడి ఉంటుంది ఎవరికైనా సరే. అది 100%. ఎందుకంటే అతను ఆలీ అన్నాడు అనేటప్పటికీ ఆలీ మీద మాకు ఎంత ఒక అభిమానం, అంటే మనం అంటే ఇంత అభిమానం ఉందా ఆలీకి, ఇంత ప్రేమ ఉందా, ఇంత కృతజ్ఞత ఉందా అనేది మనం లోపల మనసులో ఉండటమే కాదు, మన మనసులో ఉన్న భావాన్ని ఎదుటికి వ్యక్తం చేయడం కూడా అవసరం. అలా వ్యక్తపరచడంలో డెఫినెట్గా బాబా కృతజ్ఞుడు అయ్యాడు. అలాంటి కుటుంబంలో అలాంటి వారసత్వంలో పెరిగి ఆలీని చూస్తూ ఆలీ ఉన్న చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా అలాంటి వ్యక్తులు తయారయ్యారు. నాకు తెలుసు, దగ్గరగా తెలుసు కాబట్టి ఆలీ తను పెరిగాడు. తను పెరగడంతో పాటుగా తన కుటుంబంలో ఉన్నటువంటి అందరి గురించి ఆ శ్రద్ధ తీసుకోవడం, తన పరివారంలో ఎవరైతే ఉన్నారో తను నమ్ముకున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వాళ్ళ భవిష్యత్తు గురించి తాపత్రయపడడం, వాళ్ళందరి గురించి కేర్ తీసుకోవడం. అలాంటి కేరింగ్ పర్సన్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా డెఫినెట్గా వాళ్ళని చూసి నేర్చుకుంటారు.
అలాంటి ఆ నడవడిక నాకు ఈ భారీ తరాగణంలో నటించినటువంటి బాబా వాళ్ళ అబ్బాయి ఆ హీరోలో నాకు ఈ సదన్లో ఆ క్వాలిటీస్ కనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి ఆ క్యారెక్టర్ నచ్చింది. ఎస్, డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఏ వృత్తులైనా కానీ రాణిస్తాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అది ఇవాళ స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా చూస్తుంటే, సదనం చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ లేదు, చాలా న్యాచురల్గా క్యారెక్టర్లో ఒదిగిపోయి ఇమిడిపోయి చక్కగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమాని అతని సదనంలో ఉన్నటువంటి టాలెంట్ నమ్మి నిర్మించినటువంటి బివి రెడ్డి గారికి, డైరెక్ట్ చేసిన శేఖర్ గారికి, ఈ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా, సుక్కు గారికి, సాగర్ గారికి, గోపి గారికి, వీళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతత్వం గురించి తెలిస్తే మనకి ఖచ్చితంగా మొట్టమొదటి పేరు మనకి వినబడేది ఆలీ. అతనికి తెలుసు, దాని లోతులు తెలుసు, అతని కష్టం తెలుసు, అతని బాధ తెలుసు, అతని భవిష్యత్తు తెలుసు. ప్రతి క్షణము కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కష్టపడుతూనే వచ్చాడు. ఇవాళ కూడా కష్టపడుతున్నాడు. అసలు ఎక్కడ ఆలోచించడే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ షూటింగ్ ఉంటే, అది చిన్న క్యారెక్టర్ కావచ్చు, పెద్ద క్యారెక్టర్ కావచ్చు, కామెడీ క్యారెక్టర్ కావచ్చు, హీరో క్యారెక్టర్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏమాత్రం వెనకాడినటువంటి మనిషి ఎవరైనా ఉన్నాడో ఆ మనిషి లోపల అంతటి ప్రేమ అతనికి, అది వ్యక్తుల పట్ల, వృత్తి పట్ల, ఆఖరికి చేసే ప్రతి పని పట్ల కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆలీ. ఇక బాబా గురించి చెప్పాలి అని అంటే, బాబా మాకు బాగా ఇష్టడు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఇవాళ వాళ్ళ అబ్బాయి సదన్ ఇవాళ మన ముందుకు వస్తున్నాడు అని అంటే, నాకు ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ అబ్బాయి మన ఇంటి పక్క అబ్బాయి ఏమో, లేకపోతే మన ఇంట్లో అబ్బాయి ఏమో. ఎక్కడ అబ్బాయి తెలీదు, అంత చక్కగా ఉన్నాడు కొన్నాడు చూడడానికి. ఇక ఆ ధనుష్ లాంటి మన ఆర్టిస్ట్, తమిళ ఆర్టిస్టులను చూస్తున్నాం కదా, ఆ మధ్యగా ఏదో ఒక సెల్ ఫోన్స్ మార్చుకోవడం మీద కూడా ఒక సినిమా ఒకటి వచ్చింది, అతని పేరేదో ఉంది, లవ్ టుడే ప్రదీప్. వీళ్ళందరూ కూడా ఒక కోవకు వస్తారు, అది అందుకనే వీళ్ళు సక్సెస్ అవుతారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అబ్బాయి. ఇక సుక్కు మ్యూజిక్ గురించి చూడాలి, అసలు కొట్టాడు, అంతే విపరీతంగా కొట్టాడు, మామూలు కొట్టలేదు సుక్కు. మంచి పాటలు ఇచ్చాడు. మరి ఆ పాటలు మనం 2 చూసాము, 2 కూడా బాగున్నాయి. అందులో మధ్యలో ఆలీరావు వచ్చాడు, బాగుంది, ఇంట్రెస్టింగ్, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇక సాగర్ గారు అయితే రీ రికార్డింగ్, ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా కూడా తన ప్రతిభను చూపెట్టుకున్నాడు ఆయన. ఇక డైరెక్టర్ పేరేంటి, డైరెక్టర్ గారు శేఖర్ గారు, ఓకే, డైరెక్టర్ శేఖర్ గారు, ఆయన బట్టాను ఆయన. ఇక ప్రొడ్యూసర్ బివి రెడ్డి గారు, ఈయన ఎక్కడ వెనకాడినట్టుగా కనపడలేదు, బాగుంది చక్కగా, క్వైట్ ఇంట్రెస్టింగ్. వీళ్ళందరూ కలిపి ఇంత మంచి ఒక ప్రాజెక్ట్ని మన ముందు పెడుతున్నారు అని అంటే, మన ఇంటి కుర్రాడు, మన ఇంటి పక్క అబ్బాయి, మనతో పాటు యాక్ట్ చేస్తున్న ఒక కుర్రాడు, అలాంటి వాడు మనకి రేపొద్దున కళ్ళ ముందు కనపడుతూ స్క్రీన్ మీద కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా ఎంత హిట్ అవుతాయో మనకు తెలుసు. అంత హిట్ మనము చేస్తాము. అందుకని దానికి మీరు ముందు సిద్ధంగా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందులో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు శేఖర్ గారు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఛాలెంజింగ్గా అనిపించింది. ఇది చేస్తున్నప్పుడు, ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసా. అది శేఖర్ ముత్యాల గారు నా మీద ఉంచిన నమ్మకం. కొంతమంది ఒక్కసారి కరెక్షన్స్ చెప్తున్నా కూడా నాకు గుర్తుంది, ఒక సీన్లో అమ్మాయిని కెమెరా పెట్టి వదిలేయండి, అమ్మాయి చూసుకుంటుంది అంటే, అంత నమ్మకం నా మీద ఉంచి ఈ లెట్ మీ డూ ద క్యారెక్టర్. చాలా మంది మనల్ని వెనక్కి లాగాలని చూస్తారు కెరియర్లో, లైఫ్లో, కానీ మనతో నించొని మన మీద బిలీఫ్ పెట్టి ముందుకు తీసుకెళ్లే వాళ్ళలో ఒక్కళ్ళు నాకు శేఖర్ ముత్యాల గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్. అండ్ అలాగే నా కో ఆర్టిస్ట్ సదన్ కూడా వెరీ స్వీట్, వెరీ కోఆపరేటివ్, వెరీ సపోర్టివ్, చాలా డౌన్ టు ఎర్త్. అలాంటి యాక్టర్స్తో యాక్ట్ చేస్తే ఈజీగా చేసేయచ్చు, కంఫర్టబుల్గా చేసేయచ్చు. థ్యాంక్ యూ సదన్. And producer Garu, thank you so much, sir, for giving me this opportunity. I hope
ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, మనందరికీ నచ్చే సినిమా ఇది, తప్పకుండా చూడండి. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది నాకు. ట్రైలర్లో కూడా మీరు కొంత చూశారు. మీ అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టరే కాదు, ఈ సినిమా కూడా బాగా నచ్చాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే చిన్న చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు అనుకోకుండా అనూహ్యంగా విజయం సాధిస్తున్నాయి. అలాంటి విజయం దీనికి కూడా, ఈ సినిమాకు కూడా అందాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి, మంచిగా బాగా చూపించిన మా డిఓపి గారికి, నా తోటి ఆర్టిస్టులందరికీ, అలీ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. భారీ తారాగణం బివి రెడ్డి గారు చాలా కష్టపడి తీస్తున్న సినిమా ఇది. మాత్రం సాంగ్స్ అయితే మాత్రం సుక్కు గారు, అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. టోటల్గా చిన్న సినిమా అని కాదు, సాంగ్స్ అయితే మాత్రం మీరు ఆల్రెడీ 2 సాంగ్స్ ఇప్పుడు చూస్తున్నారు. ఆడియో సాంగ్స్ మొత్తం కూడా ఆల్రెడీ రాబోతున్నాయి. వాటిలో మీరు ఉంటే మొత్తం అన్ని పాటలు కూడా ఒక చిన్న సినిమాకి అనే కాకుండా టోటల్గా మంచి లిరిక్ వాల్యూ ఉంది. అలాగే మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చున్నారు. ఈ పాటల ద్వారా అయినా కానీ సినిమాని ముందుకు తీసుకెళ్తానికి మాత్రం చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఎంటైర్ టీమ్కి ఆదిత్య మ్యూజిక్ నుంచి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్లకు, ఇక్కడికి వచ్చిన అతిథులకు అందరికీ నా కృతజ్ఞతలని. ఇక్కడికి వచ్చిన వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారాలండి. ఈ మూవీ గురించి నేను ఎక్కువ చెప్పను, పెద్దవాళ్ళు ఉన్నారు. వినీల్ రెడ్డి గారు ఈ మూవీని ఎక్కడ భారీ తారాగణం అని పేరుకు తగ్గట్టే ఎక్కడ తగ్గకుండా ఆయన భారీగానే ఖర్చు పెట్టి సినిమా చేశారండి. ఇంత ఫ్రెష్ ప్రొడ్యూసరు ఎక్కడ తగ్గకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లే శేఖర్ ముత్యాల గారు, తను అసలు బిగినింగ్ స్టోరీ ఎక్కడ చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు చూసే వరకు కూడా ఎక్కడ తను అనుకున్నది ఫ్రెష్ డైరెక్టర్ అని అనిపించకుండా అంత ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. సంతోషం. ఈ మూవీ నేను నిజంగా చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అట్ ద సేమ్ టైం మా కో మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే చాలా బాగుంది. సంతోషం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టఫ్ సీన్ ఇస్తే రీ రికార్డింగ్ చేయడం చాలా ఈజీగా, నేను మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ వినీల్ రెడ్డి గారు, శేఖర్ గారు, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా మంచి సినిమా అండి. అవుట్ అండ్ అవుట్ సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటాం. మీరు ఊహించరు, చాలా ట్విస్టులు ఉంటాయి సినిమాలో. మీరు ఆఖరి 10 నిమిషాల వరకు కూడా మీ సినిమా అసలు కథ ఏంటన్నది మీకు అసలు ఎవ్వరు గెస్ చేయలేరు. అంత మంచి కథ, చాలా మంచి డైలాగ్స్, చాలా సరదాగా ఉంటుంది. మనకు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయారు. కృష్ణారెడ్డి గారు వినోదం సినిమాలో బ్రహ్మానందం గారు వస్తుంటుంటే అని చెప్పి సమ్ ఓకల్ ఐడియాస్ చాలా ఉంటాయన్నమాట. అలాంటి ఐడియాస్తో ఈ సినిమాలో స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటూ వచ్చాం. అండ్ మా బ్రదర్ సుక్కు చాలా అద్భుతమైన సాంగ్స్ చేశారు. అనుకోకుండా ఆయన ఈ సినిమాకి రీ రికార్డింగ్ టైంలో తను బిజీ ఉండడం వల్ల నా వరకు ఈ సినిమా వచ్చింది. అండ్ హోప్ఫుల్లీ బాగా చేసాం. వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం, డబుల్ హ్యాపీ. ఈరోజు మిస్టర్ కళ్యాణ్ ఈరోజు రిలీజ్ అయింది. ఈరోజు భారీ తరం ట్రైలర్ లాంచ్ రిలీజ్ అవుతుంది. అందుకు హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అయ్యయ్యో, అందరికి నమస్కారం అండి. నా పేరు పీలా గంగాధర్. ఉయ్యాల చంపాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా బాగా పేరు వచ్చింది. దీంట్లో ఫుల్ లెంత్ సినిమా మొత్తం మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మా హీరో గారు ఆల్వేస్ సూపర్ గుడ్. ఇంకా మా సూపర్ స్టార్ ఆలీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కొడుతున్నా దేవుని. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ రేఖాని రోషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా కోసం ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆలీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన సినిమా స్టార్టింగ్లో ఎలా అయితే ఎంత కూల్గా ఉన్నారో సినిమా అయ్యే వరకు కూడా అంతే కూల్గా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో దానికి అన్నిటికీ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సదన్ గురించి చెప్పాలి. వెరీ గుడ్ కో ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సదన్. ఓకే అండి, ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూడాలి. అతి త్వరలో థియేటర్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దీపిక. నేను ఈ మూవీలో భారీ తారాగణంలో తారా అనే ఒక క్యారెక్టర్ చేశాను.
సో ఈరోజు ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో అయింది, రిలీజ్ అయింది. సో ఐఎమ్ హోపింగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు శేఖర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు బీబీ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను నమ్మి దేవ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హోప్ నేను తారా రోల్ని ఫుల్ జస్టిస్ ఇచ్చానని అనుకుంటున్నాను. అంత స్లో మోషన్ లో తలుపారు ఏమిటి మీరు డైరెక్టర్ గారు? తర్వాత చూసుకుందాం, ప్లీజ్ మాట్లాడి. అది కాకుండా గోపి గారు చాలా థ్యాంక్ యూ. గోపి గారు, సుక్కు గారు, సాగర్ గారు, థ్యాంక్స్ అ లాట్. ఈ మూవీకి స్టోరీ ఒక హీరో అయితే మ్యూజిక్ ఇస్ ద సోల్ అండ్ మ్యూజిక్ ఇస్ మై ఫేవరెట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నథింగ్ వాట్ టు సే. మూవీ రిలీజ్ అయినప్పుడు ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ద స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫైనలీ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సినిమా భారీ తారాగణం మొదలుపెట్టినప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఒక మాట అనుకున్నాం. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా వినిల్ రెడ్డి దగ్గర భయం కానీ లేకపోతే టెన్షన్ కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికి కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు కదా చూస్తున్నాను, అదే నవ్వు, అదే చిరునవ్వుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ వినిల్ రెడ్డి. మీ అందరి సినిమా యూనిట్ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి, మీడియా పీపుల్కి. ఫస్ట్ చెప్పాల్సి వస్తే అలీ గారితో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన మాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అటు పొలిటికల్గా ఇటు సోషల్ సర్వీస్ చేస్తూ టీవీ షోస్ చేస్తూ సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉంటారంటే, అలాంటప్పుడు మేము ఎప్పుడు ఫోన్ చేసినా డైరెక్ట్గా ఇంటికి రమ్మని ఎంతసేపు అయితే అంతసేపు మాట్లాడి అన్నీ కనుక్కొని ఎటువంటి ఏదైనా ఏమంటారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో అది ఇప్పటి వరకు ఆ కాన్ఫిడెన్స్ అది మాకు ఇప్పటి వరకు అదే అదేంట ఆ కాన్ఫిడెన్స్ ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తూ వచ్చింది మమ్మల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే వినిల్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన స్కిప్ చేసి నన్ను ముందుకు పంపించారు మళ్ళీ మాట్లాడతానని. సో ఎక్కువ మాట్లాడరు. మా టీం ఏంటంటే వాళ్ళు ఎవరు చూసుకున్నా మాట్లాడడానికి చాలా భయపడుతుంటారు. విషయం దానికి రివర్స్ కాంట్రాస్ట్గా ఉంటుంది. చాలా టాలెంటెడ్ పీపుల్ నా టీం మొత్తము చాలా సిగ్గుపడిపోతుంటారు అమ్మాయిలాగా, కానీ వర్క్ చూస్తే అదిరిపోద్ది. ఇంకా ప్రతి ఒక్కరు అట్లాగే వినిల్ రెడ్డి గారు కూడా ఇక్కడ కాంప్రమైజ్ గారు. ఆయన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏదో మేము ఫ్రెండ్స్ లాగా కలిపి అలా 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 చేసుకుంటూ వచ్చేసినాం సినిమాని. వెరీ క్యాజువల్గా ఏదో సినిమాకు పోయినట్లు చేసుకుంటూ వచ్చేసినాం. వెరీ లక్కీ టు హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ లైక్ వినిల్ రెడ్డి గారు. ఐ హోప్ అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి అందరికీ. నెక్స్ట్ కమింగ్ టు టెక్నికల్ టీమ్, మ్యూజిక్ సుక్కు మా ఫ్రెండ్ 10 years నుంచి ఒకే ఊరు మాది. ఎక్కడో ట్రావెల్ చేస్తుంటూనే ఉంటాం, ఏదో సినిమాలు చేస్తుంటాడు, మేము కలిసి తిరుగుతూనే ఉంటాం. కాకపోతే తనకున్న టాలెంట్ ఐ కెన్ సే ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అవకాశాలు వచ్చాయి, అవి ఇటువై మీ సాంగ్స్ చూశారు, యూట్యూబ్లో కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. చాలా టాలెంటెడ్ లిరిసిస్ట్ ప్లస్ కంపోజర్, మంచి లిరిక్స్ మంచి ట్యూన్స్ చేయగలడు. కానీ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్తాను నేను. హోప్ తను చాలా మంచి స్టేజ్కి వెళ్తాడు. తనతో కూడా మాకు అసలు మ్యూజిక్ కంపోజ్ చేసినట్లే ఉండదు, అసలు వెరీ క్యాజువల్గా వెరీ సింపుల్గా అయిపోయాయి. నెక్స్ట్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఏంటంటే ఒకే చోట వాళ్ళ ఇంట్లోనే షూట్ ఉంటుంది, అది ఇంకేదో ఫ్రెండ్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. అసలు మొత్తం ఒక్కొక్కసారి అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయి బయట వచ్చేసి ఏం సార్ ఇది అనేసి మళ్ళీ బయట వెళ్ళి ఒకసారి ఆగండి సార్ అని మళ్ళీ మొత్తం చేస్తే ఇప్పుడు అవుట్ అండ్ అప్. ఎందుకంటే లాస్ట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేస్లో రైట్ ఫ్రమ్ ద లాస్ట్ మినిట్ వరకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆర్ఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఆర్ఆర్ మ్యూజిక్ లేకపోతే రామ్ కామ్ ఐడియాస్లో అసలు సినిమా జీరో అయిపోతుంది. వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ ప్లానింగ్ టు పోర్ట్రేట్ అది మొత్తం ఆర్ఆర్ మ్యూజిక్ లేకపోతే జీరో అయిపోతుంది సినిమా. రామ్ కామ్స్ దాదాపు చూస్తుంటారు రామ్ కామ్స్ అని. సో వాళ్ళిద్దరూ లేకుంటే అసలు ఇమాజిన్ చేసుకోలేము సినిమాని. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లక్కీగా నాకు వచ్చారు వాళ్ళు. సుక్కు గారు వేరే సినిమాలు బిజీగా ఉండబట్టి సాగర్ గారు వచ్చారు, బట్ ఇద్దరూ లక్కీగా నాకు వచ్చారనమాట. నెక్స్ట్ గోపి కెమెరామెన్. ఆయన మా ఊరే, మాకు రైట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి 10 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఎక్కువ మాట్లాడు అంత సిగ్గుపడుతూ ఉంటాడు, కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తాడు. పరిగెత్తుంటాడు అటు ఇటు. ఒకరోజు
ఏదో గ్లాస్ ఉంటే అది అసలు ఆ గ్లాస్ ఉంది తెలియకుండా నేరుగా వెళ్ళిపోతున్నాడు. ఈ ఫట్ అని కొట్టేసి వెనక్కి వచ్చాడు. ఎక్కడో ఏదో ప్రాపర్ కట్ వస్తుంది అని మళ్ళీ పోయి కెమెరా తీసుకుంటున్నాడు. మాకు సడన్గా షాక్ అయిపోయింది. అంత డెడికేటింగ్ ఉంటాడు. అది చాలా బాగా వచ్చింది. ఇంకా మా హీరోయిన్స్ దీపిక అండ్ రేఖ, వీళ్ళ వర్క్ చూశారు మీరు. మీకు సాంగ్స్ అవి ఉంటాయి. చాలా డెడికేటింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు. ప్రొఫెషన్ అమ్మాయి డాక్టర్, అమ్మాయి మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు, బట్ వచ్చి సినిమా చేసి వెళ్ళారు. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా డెడికేటింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇంకా కమింగ్ టు మై డార్లింగ్ సదన్, మా హీరో. అసలు మేము హీరో డైరెక్టర్ లాగా అసలు ఇప్పటి వరకు కూడా అసలు ఆ ఫీలింగే రాదు. అసలు మామూలుగా ఎట్లే ఉంటారు హీరో డైరెక్టర్లు, మాకు డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు, లేకపోతే నాకు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉంటాడు. షూట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అనుకుంటే మాతోనే వస్తాడు, మా కార్లోనే వస్తాడు. అవుట్డోర్ వెళ్తే మా రూమ్లోనే ఉంటాడు. అదన్నా ఇదన్నా అదన్నా అంటూ ఉంటాడు. బీయింగ్ ఏనో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా ఆ డెడికేషన్ లెవెల్స్ అది బహుశా అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు అది అలీ గారిని చూస్తే అటు నుంచి వచ్చింది అనుకుంటా. రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇంకా సమీర్ గారు కానీ, పోసాని గారు కానీ, సత్యప్రకాష్ గారు కానీ, ప్రభాత్ గారిని మర్చిపోయింటే ఎవరు నాకు క్షమించాలి. చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. 45 days చేసాం షూట్, బట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇంకా భారీ తారకం సినిమాకి వస్తే మీరు ఒక లిరిక్ వినుంటారు. శతకోటి చిక్కులనైనా విడిపించేస్తుంది ఒక చిట్కా, కథ కంచికి చేరే లోపే మలుపులు తిప్పేస్తే ఏం చక్క, తలతిక్క మనుషులున్న ఈ లోకాన ముసిగేసి ఏం చక్క, ఎక్సెక్కలు ఆడేద్దాం ఆవన, భూలోకం మొత్తం నతులే భాగోతం వింటే హడలే అని ఉంటుంది. ఆ లైన్ మీరు కరెక్ట్గా వింటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. చాలా డెప్త్ ఉంటుంది. బాధితారం ప్రతి ఒక్క సినిమాలో ఒక్కొక్కడు వాళ్ళ హీరో వాడే హీరో ఉంటాడు, వాని చుట్టూ ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఉంటారు. ప్రతి దానికి యాక్ట్ చేసి బయటపడిపోతుంటాం. సో ఈ అన్ని క్యారెక్టర్స్ మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ సాంగ్ ఒక ట్రైలర్ సాంగ్ ఉంటే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారికి, అలీ గారికి అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఫేస్ చేసినందుకు. ఇంకా అందరూ ఉన్న మర్చిపోయింటే క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మర్చిపోతే మనం మిగతా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనం ఎలాగో కవర్ చేద్దాం. సారీ అయ్యో స్మార్ట్ సారీ యూ కొంతసేపు వెయిట్ చేస్తా, అటు చేయండి మళ్ళీ మాట్లాడేస్తా. ఎంత క్రేజ్ అంటే అమ్మాయి మామూలుగా ఏదో క్యాజువల్గా ఏదో చిన్న సినిమాని ఫోన్ చేస్తే అవన్నీ నేను చేయట్లేదండి, 18 pages ఏదో ఫుల్ లెంత్ చేస్తున్నాము అంతా లేదు అదేదో చెప్పింది. ఇంకోసారి పెడితే ఒక 10 నిమిషాలు టైం అంటే ఇచ్చింది. ఒక క్యారెక్టర్ చెప్పాను అమ్మాయికి. ఇంకంతే. అక్కడి నుంచి అమ్మాయి డెడికేషన్ చూస్తే మనం అమ్మాయి మామూలుగా మనకు క్రేజ్ తెలుసు, యూత్లో అంత ఇంత కింద వస్తుంటే అందరు నెట్టుకొని వచ్చేస్తున్నారు. బట్ అమ్మాయి ఎలాంటి యాక్ట్రెస్ అంటే మానిటర్ ముందు కూర్చుంటే ఏది చెప్పామో అది మల్టిపుల్ అయిపోతుంటుంది. 2 times 3 times 4 times అయిపోతుంటుంది. ఏదో చెప్పి ఏదో మా అసిస్టెంట్ ఏదో వచ్చి స్క్రిప్ట్లో ఇది కాదు కదా అంటే నువ్వు పక్కకు పోరా అదే బాగుందండి చాలాసార్లు చెప్పాను నేను. అమ్మాయిని ఏం మాట్లాడకండి ఇచ్చేసినా ఇంక వదిలేసేయండి. తనకు కూడా చెప్పేది అసలు ఉన్నది పక్కన పెట్టి ఇంప్రూవైజ్ చేసేసాయి అని చెప్పి. చాలా మంచి యాక్ట్రెస్, ఆమెని చాలా వెరీ లాంగ్ వే టు గో ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ సినిమాని మా మిత్రుడు వినీల్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి ఆయన ఎంతో డెడికేషన్తో వేరే వ్యాపారాల్లో ఉన్నా కూడా సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్రీడే డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసుకుంటా తన పనులు ఎన్ని ఉన్నా కూడా మూవీకి తన టైం ఇచ్చి ఈ చక్కటి చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలానే శేఖర్ గారు నాకు చాలా మంచి మిత్రుడు. అతను కూడా ప్రతిరోజు సినిమా తప్పించే చేస్తూ ఉన్నాడు. అతనికి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం. సదన్ ప్లీజ్. నా పెళ్లిలో చిన్ని పిల్లోడు మా ఇంటికి ఎప్పుడు భయంగా వచ్చేవాడు. అసలు ఈ ట్రైలర్ చూశాక నువ్వేనా అనిపించావు. సూపర్. నీ కష్టం తెలిసింది ఇందులో. బావభాయికి కొడుకు పుట్టినప్పుడు ఆనందం కన్నా ఇప్పుడు ఈ మూవీ విజయం సాధించాక ఆ పుత్రోత్సాహం ఇంకా ఎక్కువ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని, మా సదన్ ఇంకా అంచెలంచెలు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫర్ ద డిలే. భారీ తారాగణం మా ప్రొడ్యూసర్ గారికి భారీగా లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ డైరెక్టర్ తన ప్యాషన్, తనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో బాగా తెలుసు, బాగా చూశాను. శేఖర్ కోసం
ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, మన హీరో కోసం పెద్ద సక్సెస్ అవ్వాలి డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం డిఫరెంట్, కొంచెం బోల్డ్గా చేయించాడు నా చేత. సో భయపడకండి, సినిమాలో చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ భారీ తారాగణం. థ్యాంక్ యూ. నా పేరు జబర్దస్త్ ఫనీ. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా భారీ తారాగణం ఉన్న సినిమా. భారీగా అందరూ వచ్చి మా ప్రొడ్యూసర్ గారికి భారీగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న శేఖర్ అన్న ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా ఆలి అన్న మంచి మనసున్న మా ఆలి అన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మా సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈ రోజుల్లో సాయి, ఆర్టిస్ట్ని. ఈ సినిమాలో ఆ రోజుల్లో ఇంక చేయలే సరియు కాంబినేషన్లో క్యారెక్టర్ ఉందని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నైట్ షూట్ అన్నాడు. మళ్ళీ అది డైరెక్టర్. అక్కడికి వెళ్తే చిట్టెమ్మ డాబా అని చెప్పి నన్ను సరియు అసిస్టెంట్కి పెట్టి చితకొట్టుడు కొట్టించింది. కెమెరా ఆన్ అంటే కొడుతుంది. అలాంటి అంటే ఫన్నీగా చెప్తున్నా, చాలా మంచి సినిమా, చాలా మంచి క్యారెక్టర్స్ చేపించారు. సో చాలా మంది భారీ తారాగణమైన దీంట్లో మాలాగా అప్కమింగ్ కొత్త వాళ్ళం చాలా మంది ఉన్నాం. సో మీడియా మిత్రులు మీ అందరి బ్లెస్సింగ్స్, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో ఆల్ ది బెస్ట్ టు ద భారీ తారాగణం. అండ్ హీరో సద్దాం గురించి ఒక్క మాట అండి. నేను యాక్చువల్గా సదన్ గురించి ఒక మాట, ఎందుకంటే తను ప్రీవియస్ నేమ్ అది. నేను ఒక 10 years నుంచి అలీ గారి ఫ్యామిలీతో కానీ బాబా గారితో ట్రావెల్ అవుతున్నా. తను హీరో అవుదాం అనుకున్నాక ఈ సినిమా ఓకే అయ్యాక ఓపెనింగ్ అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇలా నేను బాబా గారి అబ్బాయిని అలీ గారి రిలేటివ్ అని చెప్పాడు. అప్పటి వరకు అసలు తను ఓన్ ట్రయల్స్తోనే ఈ సినిమా వచ్చింది. సో అది ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడ డెడికేషన్ తన అంటే న్యాచురల్గా వెళ్ళి సీరియస్గా ట్రై చేసి ఒక నార్మల్ పీపుల్ లాగా ఈ సినిమా సంపాదించాడు. సో తనకి మనందరి బ్లెస్సింగ్స్, స్పెషల్గా మీడియా సపోర్టు, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద శేఖర్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఈ సినిమా మంచి హెల్ప్ అయ్యి మంచి డబ్బులు వచ్చి నెక్స్ట్ సినిమా త్వరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. అలీ గారికి, కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన సమీర్ గారికి, ఆర్టిస్టులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు స్టోరీ రైటింగ్లో కరోనా స్టార్ట్ అయింది, సెకండ్ కరోనా స్టార్ట్ అయింది. మా స్ట్రగుల్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. అలా పడుకుంటూ లేచుకుంటూ ఈ సినిమా పూర్తి కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ హీరోయిన్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్. ఈ చిన్న ప్రొడ్యూసర్ అని ఎప్పుడు నన్ను ఏ విషయంలో కూడా అన్నలేదు చిన్న ప్రొడ్యూసర్. నేను ఎనీ టైం ఏ టైం కాల్ చేసినా, ఏ టైం షెడ్యూల్ ఫిక్స్ చేసినా ప్రతి ఒక్కరు వచ్చి యాక్ట్ చేశారు. ఎవ్రీథింగ్. సమీర్ గారిని అయితే చాలా యూజ్ చేసుకున్నాము సినిమాలో. తను అన్నారు, సార్ ఈ సినిమా మొత్తం నన్ను యూజ్ చేసుకున్నారు అన్నారు. అలా ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నీషియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ మ్యూజిక్, తనను ఒక 5 months ఎంబడబడ్డాం సాంగ్స్ గురించి. 5 months ఎవ్రీ సాంగ్ రాశారు, లిరిక్ రాశారు. సార్ ఇది సుకుమార్ గారు ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటే, సరే సార్ ఇంకోటి అని రాస్తానే ఉన్నారు, మాకు చెప్తానే ఉన్నారు ట్యూన్స్. లాస్ట్ ఫైనల్ 5 monthsలో మేము ఎవ్రీ 7 songs రెడీ చేసాం సాంగ్స్ సినిమాలో. అండ్ సాగర్ గారిని నిద్రపోనీయలేదు సాగర్ గారిని. ఎందుకంటే ఎనీ టైం సాగర్ గారు తను ఇంట్లోనే వాళ్ళ స్టూడియో, నేను డైరెక్టర్ గారు ఎవ్రీథింగ్ 24 hours తను ఎంబడబడుతూనే ఉన్నాము. ఈరోజు ట్యూన్ నచ్చేది, ఇంటికి వెళ్ళినాక ఆ ట్యూన్ నచ్చకపోయేది. సార్ ఇది బాగాలేదు సార్ చూడండి సార్ అనేది. సరే సార్ మీ ఇష్టం అనేది చేంజ్ చేసేది. అలా మూవీ కంప్లీట్ చేశామండి. సాగర్ గారు సపోర్ట్ చేశారు బాగా. డిఓపి చెప్పాలంటే డిఓపి గారిని నేను రుద్దేశాను ఎవ్రీథింగ్. ఎందుకంటే డిఓపి గారు ఎవ్రీ సీన్, ఈరోజు సీన్ నేను ఆల్రెడీ 50 scenes అనేది నేను స్క్రిప్ట్ శేఖర్ గారు చెప్పే ముందే
స్క్రిప్ట్ చదివేశాను మొత్తం ఎవ్రీథింగ్. వాళ్ళు షూట్కి వెళ్ళే ముందు నేను కాల్ చేసేది గోపి డిఓపికి, సార్ ఈరోజు షూటు ఇది అయిందా సీను అంటే, సార్ మీకు ఎలా తెలిసింది సార్ ఇది సీన్ అనేది. సరే సార్, ఇలా ఫస్ట్ టైం అంతే ఉంటుంది సార్, ప్రతి ప్రొడ్యూసర్ స్పీచ్ ఇలానే ఉంటుంది. మీకు ఎలా తెలిసేది సార్ ఈ షీట్ అనేది డిఓపి గారు అనేది? సార్ నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను, ఈరోజు షెడ్యూల్ ఏందనేది నేను ఎవ్రీథింగ్ కనుక్కుంటు చేస్తున్నాను అన్నాను. రైట్, నెక్స్ట్ దీపిక, హీరోయిన్స్ రేఖ అండ్ ఫుల్ సపోర్ట్ చేశారు నాకు ఎవ్రీథింగ్ ఎనీ టైం. నేను 52 days షూట్ అనుకున్నాను, 42 daysలో కంప్లీట్ చేశాను షూట్. నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఇద్దరు. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు దొరికిన అదృష్టం. ఎవరికి దొరకరు, ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్కి ఇలాంటి డైరెక్టర్ దొరకడు. నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్, ఈ రోజు వరకు ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు. ఎనీ టైం నాతోటి 24 hours ట్రావెల్ చేశారు. సినిమా ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ 1.5 year నాతో ట్రావెల్ చేశారు. తన ఫ్యామిలీ అన్నీ వదిలేసి నాతో ట్రావెల్ చేశారు, నేను తనతో ట్రావెల్ చేశాను. ఇద్దరం కలిసి భారీ తారాగణం మూవీ కంప్లీట్ చేశాము, మీ ముందు పెట్టాము. మీరే దానికి డిసిజన్ అండ్ చూసి మమ్మల్ని ఆదరించి బాగా హిట్ చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ బాబా గారు అలీ గారు. ఫస్ట్ అలీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే అమ్మా స్టోరీ ఎలా ఉంది అని చెప్పాను. స్టోరీ ఎలా ఉంది సార్, స్టోరీ గురించి చెప్పాను. స్టోరీ తర్వాత సాంగ్స్ వినిపించాను. 7 songs విన్నారు సార్. 7 songs విని ప్రతి ఒక్క సాంగ్ బాగుందమ్మా, గో హెడ్ అన్నారు సినిమా గురించి. కానీ తను ఏ టైం వెళ్ళినా మాకు ఎనీ టైం ఏ నైట్ వెళ్ళినా కానీ మాకు సపోర్ట్ చేశారు, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేశారు, ఏ విషయంలో అయినా సపోర్ట్ చేశారు సార్. వెరీ థ్యాంక్ఫుల్ సార్. యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సద్దాన్ కాదు సార్, అయ్యకు చెప్పకపోతే పని ఫీల్ అయ్యేటట్టున్నాడు ముందు. సద్దాన్ చెప్పాలి, నాకు ఒక హీరో కాదు బ్రదర్. నేను చెప్తున్నాను, నాకు డైరెక్టర్ ఎంతనో హీరో కూడా అంతే. ఎందుకంటే అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఒక సార్ అనేది కాదు, ఒక ఫ్రెండ్ లెక్క ఇద్దరం బిహేవ్ చేసాము. ఈ మూవీ కంప్లీట్ చేశాము. వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను చెప్తున్నాను ఫ్యూచర్లో మంచి హీరో అవుతాడు. ఎందుకంటే చాలా మంచి హీరో అవుతాడు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ఏ కోపం ఉండదు, ఏది ఉండదు. సార్ చేద్దాం సార్ ఇంకా 1 day ఎలాంటి ఇది బాగాలేదమ్మా మళ్ళీ చేద్దామా అంటే, సరే చేద్దాం సార్ ఎనీ టైం 24 hours వర్కింగ్లో ఉండేది. ఎవ్రీ సాంగ్స్ అయినా ఎవ్రీథింగ్ అయినా పోస్ట్ ప్రొడక్షన్లోనైనా ఎవ్రీథింగ్ వచ్చి సార్ ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పాడు. నాకు ఫుల్ సపోర్ట్ చేశారు హీరో. 100% వెరీ సక్సెస్. నువ్వు 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శివన్న నాకు ఇండస్ట్రీలో అసలు ఎవరు పరిచయం లేదండి. ఇండస్ట్రీకి నేను కొత్త. నాకు శివన్న ఫుల్ సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఏ విషయమైనా నేను మార్నింగ్ కాల్ చేసి, అన్న ఈ ప్రాబ్లం ఉందంటే, అమ్మ నువ్వు ఇలా చూడు చేసుకో, నీకేం ప్రాబ్లం లేదన్నారు. నేను ఇప్పటికైనా ఆయనకు రుణపడతాను సార్. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా బాగుంటుందండి. మీరు చిన్న సినిమా అనుకోకండి. మీరు చిన్న సినిమా అనుకొని కొత్త హీరో అనుకొని చాలా మంది నన్ను అన్నారు. ఎందుకంటే కొత్త సార్ సినిమా చూడండి సార్ అంటే, కొత్త హీరో అన్నారు. ఈ సినిమా అలాంటిది కాదండి. ఒక్కసారి చూడండి, మీరు కూడా అందరూ సినిమా చూసి ఆదరించి చిన్న సినిమాలని తీసుకురండి బయటికి. పెద్ద సినిమాలు ఎన్నో ఉంటాయండి, చిన్న సినిమాలు మెయిన్ ఇంపార్టెంట్ అండి. 100 మంది డైరెక్టర్లు ఉంటారు, పెద్ద డైరెక్టర్లు 10 మందే ఉంటారు. చిన్న డైరెక్టర్లని కాపాడండి, చిన్న హీరోలను కాపాడండి, చిన్న సినిమాలను కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా పీపుల్ అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు ఇంతమంది ఈరోజు వచ్చి
ఇలా నన్ను మా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్లు మన బాబాయ్ అలీ గారు, మా జువేదా పిన్ని గారు, తర్వాత అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎప్పుడు బేసికలీ నా ఫ్యామిలీ బేసికలీ వాళ్ళు, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నాకు. వీళ్ళందరూ నా గోల్డెన్ హ్యాండ్స్, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉంటాయి. సో వాళ్ళ గురించి బాగా థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు బేసికలీ వాళ్ళకి. సో యా, దెన్ కమింగ్ టు భారీ తారాగణం, మా డైరెక్టర్ శేఖర్ అన్న ఒకసారి కమ్. అసలు ఇంత పేషెన్స్ ఉన్న డైరెక్టర్ని, బేసిక్గా డైరెక్టర్ కాదు ఒక మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఎక్కడి నుంచి వస్తున్నా ఇంత పేషెన్స్ మీకు? అసలు ప్యాషన్ నుంచో. ఎగ్జాక్ట్లీ. సో ఇంత పేషెన్స్ ఉన్న ఒక మనిషిని చూడలేదు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ కూడా ఆ మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి కథ నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ సినిమా నాతో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ పెన్లో చాలా పవర్ ఉంది తెలుసా మీకు? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు, చాలా హైట్స్కి వెళ్తారన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ రెడ్డి గారు సార్, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు ఏ రోజు సార్ మీకు అసలు కోపం ఎలా ఉంటుందో తెలుసా సార్ మీకు? ఎప్పుడు ఇదే నవ్వు, ఇలాగే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత పేషెన్స్తో మీరు ఏ రోజు కోపడకుండా మాకు సహకరిస్తూ గో ఆన్ అంటూ ప్రతిసారి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బేసికలీ ఎవరైనా ప్రొడ్యూసర్ ఈ సినిమా ఇండస్ట్రీలో 10 ఏళ్ళు నలిగిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాంటిది మీరు 1 ఇయర్ సార్, బేసికలీ ఒక 1 ఇయర్లో ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నారంటే ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎంతకి ఎవరు చేస్తారు అనేది. ది బెస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో సార్ యు ఆర్ ద నంబర్ 1 సార్. మీరు ఈ బడ్జెట్ సినిమానే ఇంత అంటే బేసికలీ ఇంత ఈజీగా చేశారు. 100 కోట్ల సినిమా కూడా చాలా ఈజీగా చేస్తారు సార్ మీకు. యు నో ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ సపోర్ట్ చేసినందుకు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సుక్కు అన్న, మై హీరో అన్న. ఎక్కడ అన్న? రండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారన్న, నైస్ మెలడీ, మంచి ధాబా సాంగ్, ఎవ్రీథింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఎప్పుడైతే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అలీగారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ దగ్గరికి వెళ్ళి బేసికలీ ఈ పాటలు వినిపించామో, ఆయన ఏం చెప్పారంటే ఏలో సాంగ్ ఉంది బేసికలీ, అది ఇంకోటి ధాబా సాంగ్ ఒకటి ఉంది, అది విని అరే ఈ పాటలు చాలా బాగున్నాయి అన్నారు బేసికలీ. సో సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత బేసికలీ ఆ సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫెంటాస్టిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. ఫర్దర్గా మనం సినిమాలు వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఆర్ఆర్ ఇచ్చిన అన్న సాగర్ అన్న, ప్లీజ్ కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బేసికలీ. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారన్న నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫర్దర్గా ఇంకా సినిమాలు వర్క్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ మన సమీర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దీపిక, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అంత మంచి యాక్ట్రెస్ కూడా. సో చాలా బాగా చేశారు సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు రేఖ, వండర్ఫుల్ మీరు కూడా అసలు. సాహితీ కూడా బేసికలీ. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి వాళ్ళు. అసలు వాళ్ళు అంత బాగా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? సో యా, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, వాళ్ళు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు నాకు. అండ్ కమింగ్ టు సరయు, అది ఈ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో బేసికల్లీ నేను సెట్స్లో లేను, మా కాంబినేషన్లో పెద్దగా సీన్స్ లేవనుకుంటా కదా. సో ఎప్పుడైతే నేను సినిమా చూశానో ఐ వాజ్ షాక్డ్. ఎంత కాంట్రాస్ట్ అసలు బేసికలీ. అంటే లైక్ బయట ఒకలా ఉంటారు బేసికలీ, ఒక్కసారి స్క్రిప్ట్ ఇస్తే షిల్ కిల్ ఇట్. ఒకసారి మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. ఐ జస్ట్ లవ్డ్ యువర్ వర్క్ సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాకు సహకరించి ఈ సినిమా చేసినందుకు. యు ఆర్ అ బిగ్ అసెట్ బేసికలీ మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్మైలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్రధర్ సార్, మన కో ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రో గంగాధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కమింగ్ టు మన డిఓపి గోపి అన్న రండి అన్న ప్లీజ్. చాలా బాగున్నాయి అన్న విజువల్స్, అందరు చెప్తున్నారు చాలా మంచి వర్క్ అని చెప్పి. డిఓపి ఎవరైనా అడుగుతున్నారు. సో వండర్ఫుల్ వర్క్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
ఈయన బేసికలీ సెట్లో లేకపోతే అసలు హడావిడే ఉండదు. మీ హృదపదం తెలుసు కదా, రే బ్లడీ బర్గర్స్ లెఫ్ట్ రా రైట్ రా ఇంత చెప్పారా ఏ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు లేకపోతే అసలు హడావిడే లేదు. పొద్దున్న లేస్తే మీ హడావిడిలోనే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ మన శివన్న అన్న, లైక్ బ్రదర్ కాదు, యువర్ బ్రదర్. బేసికలీ ఎప్పుడు నన్ను నమ్ముతాడు, మంచి నటుడు అవుతారా, మంచి నటుడు అవుతాడు అని చెప్పి బేసికలీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అన్న. శివన్న గురించి మర్చిపోయాను చెప్పడం, సారీ టు ఇంటరప్ట్. శివన్న పైకి రమ్మంటే రావు, అక్కడి నుంచి నవ్వుతుంటావు మొత్తం చేసేసి. సాక్షి శివన్న మాకు ఎంత ఎంత ఎనర్జీ ఇస్తాడంటే మీకు మీడియా వాళ్ళకి తెలుసు సాక్షి శివ అంటే ఎంత ఫ్యాన్షిప్ ఉంటుంది ఆయనకి. నవ్వుతానే ఉంటాడు. ఒక పెద్ద తలకాయ ఒక రోజంతా ఒక టెన్షన్తో ఒక ఐడియా రాకుండా శివన్నకు ఫోన్ చేసి సెకండ్లో చెప్పేసి మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు. అంత టాలెంటెడ్. మాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్ని సజెషన్స్ బ్యాక్ బోన్ లాగా ఉంటాయి. ప్రతి స్క్రిప్ట్ చెప్పేస్తాడు, ఆర్టికల్స్లో చెప్పేస్తాడు, డైలాగ్ వర్షన్ ఏదైనా ఉంటే అది చెప్పేస్తాడు, ఇంకేదైనా ప్రమోషన్ అది కావాలంటే అది చెప్తాడు. అసలు అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలన్న. ఇప్పుడు ఎస్కేప్ అవుతే ఎక్కువ అస్సలు కుదరదు. సారీ. సో కమింగ్ టు సాయి అన్న, యాక్టర్ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి రోల్ ప్లే చేశారు. మీరు కూడా నాకు మంచి బ్రదర్ లాంటి వాళ్ళు. అండ్ మన గంగాధర్ అన్న, థ్యాంక్ యూ, నాకు ఫ్రెండ్ రోల్ ప్లే చేశారు. అండ్ మన సన్నీ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరిని మర్చిపోయాను? అండ్ ఇంకెవరున్నారు? సో యా, కమింగ్ టు మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, సార్ థ్యాంక్ యూ సార్, ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన బేసికలీ సార్ డాక్టర్, బేసికలీ ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. బేసికలీ పాండమిక్ లో కూడా ఎంతో మందికి చాలా సాయం చేస్తూ ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఈజ్ లైక్ అంటే ఒక ఫ్రీ సర్వీస్. బేసికలీ డాక్టర్గా ఆయన బేసికలీ ఏమీ సంపాదించుకోలేదు, కాకపోతే చాలా ప్రేమ, చాలా ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. సార్ మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు సార్. అండ్ ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నడుపుతారు సార్. మీ సర్వీస్ సార్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు నిజంగా చాలా మంది ఉండాలి సార్. ఒకసారి క్లాస్ కొట్టాలి సార్ గురించి. అండ్ మా డాడీ అలీబాబా గారు, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ మా మమ్మీ మున్ని బేగం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపక్, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో యా, దెన్ కమింగ్ టు ఆ మూవీ, భారీ తారాగణం బీవీఆర్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో చేసాం సినిమా. సో ఇట్స్ వెరీ నైస్ రొమాంటిక్ థ్రిల్లర్. మీరందరూ చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా అలాంటి వాళ్ళని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మిస్ సదన్. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా ఇన్ని కెమెరాస్ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. బయట ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. అట్లానే దీన్ని అంతా క్యారీ చేసిన మా పిఆర్ఓ మధు, నిజంగా కూడా చాలా బతిమలాడుకుని అందరిని ఉంచినందుకు థ్యాంక్ యూ. ఈ సినిమా భారీ తారాగణం, స్టేజ్ కూడా చాలా భారీగా ఉంది. యాక్చువల్లీ తారాగణం అని పెడితే సరిపోద్ది, మన బీవీఆర్ గారు భారీగా ఉంటారు కాబట్టి భారీ తారాగణం అని పెట్టారు. ఈ సినిమాకి సంబంధించి నేను 4 వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఫస్ట్ అలీ అన్న బ్లెస్సింగ్స్ ఉంటే ఎక్కడైనా సరే, ఏదైనా సరే, నిజంగా ఎవరికైనా ఏమైనా కావాలి, ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే అలీ అన్న దగ్గరికి వచ్చి ఒక 100 రూపాయలు తీసుకోండి, మీరు ఎక్కడో ఉంటారు. సార్ బీవీఆర్ గారు, నిజంగా కూడా మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. ఎందుకంటే అలీ గారు అంత మంచి మనసున్న వ్యక్తి. నిజంగా డౌన్ టు ఎర్త్ అనే ఒక పదానికి నిజంగా నిలువెత్తు నిదర్శనం అలీ అన్నయ్య. అలాగే అలీతోని అలా స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా కార్యక్రమం ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు రావడానికి వాళ్ళు పడ్డ కష్టాలు, నిజంగా సినిమా కష్టాలు అంటే ఎట్లా ఉంటాయి అనేది మన డైరెక్టర్ శేఖర్ని అడిగితే మొత్తం పోసుకొచ్చినట్టు చెప్తాడు, ఒక పుస్తకమే అవుతుంది. అట్లాగే విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి నేను ఎందుకు ఇక్కడ ఎంత పెయిన్ తీసుకుని వస్తున్నామంటే, అసలు ఏం టీం అండి ఇది. సినిమా ఎంత పెద్ద బడ్జెట్, ఎంత పెద్దది అనేది పక్కన పెడితే, వాళ్ళు చిన్నగా తీసిన సినిమా ఒక 5-6 కోట్లని చెప్తే కనుక ఖచ్చితంగా నమ్ముతారు. అంత మంచి స్టార్ కాస్ట్, అంత ప్రొడక్షన్ కాస్ట్తో చేశారు ఈ సినిమాని. కానీ ఒక యూనివర్సిటీలో కనుక చదువుకునే కుర్రోడు ఎలా చదువుకుంటాడో, నిర్మాత బీవీ రెడ్డి గారు అలా చదువుకున్నట్టుగా ప్రతి ఒక్కటి, మీరు ఎవరన్నా ఇక్కడ 10,000 రూపాయలు పని కావాలంటే ఆయన రేపు పొద్దున ఎల్బీ నగర్ నుంచి వస్తాడు, ఆ 10,000 కరెక్టా కాదా అనేది. అలాంటి క్వాలిటీ ఉన్న నిర్మాతలు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? స్క్రిప్ట్ చదివి ఈ స్క్రిప్ట్లో ఇది లేదుగా సార్, ఉందిగా సార్ అని చెప్పి మాట్లాడే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు?
అలాగే డైరెక్టర్ శేఖర్. మా కెమెరాలో మామూలుగా డైరెక్టర్ అయిన దాకా ఒకలా ఉంటారు, ఒక్కసారి డైరెక్టర్ సీట్లో కూర్చుకుని యాక్షన్ అనే దాకా ఒకలాగున్న డైరెక్టర్స్ ఒక్క రోజుతో ఎలా మారిపోతారో నేను ఎంతో మంది డైరెక్టర్స్ని చూసా. కానీ శేఖర్ విషయంలో నాకు బాగా నచ్చింది, అసలు మనిషికి ఎంత సహనం అంటే, ఎంత మంచి పెన్నో అంత మంచి సహనం. ఖచ్చితంగా శేఖర్ నువ్వు మంచిగా ఏదైనా ఒక రోజులో నువ్వు ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్గా ఎదుగుతావు. దేనికంటే ఈ సినిమానే నీకు ఆ నిదర్శనం. ఒక మొదటి సినిమా తీసేవాడికి లైఫ్లో వాడి జీవితంలోనే ఉన్న కళలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఆ కళని ఈ రోజు నువ్వు నెరవేర్చుకునే ప్లేస్లో ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు శేఖర్. దేనికంటే నీలాంటి ఒక పేషెన్స్ ఉన్న మనిషి ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాగే బీవేర్ లాంటి ఒక ప్రొడ్యూసరు. ఇంకోటి సదన్, అరే ఏం పిల్లోడబ్బా, ఏం పిల్లోడు, కొత్త పిల్లోడు, ఒక కొత్త హీరోగా వచ్చినాడు. ఇండస్ట్రీ అతనికేం కొత్త కాదు. అలీగారు లాంటి వ్యక్తిని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగిన వ్యక్తే. అట్లాంటి తోడుకి ఎంత డెడికేషన్ అంటే 24 గంటలు కష్టపడమన్నా కష్టపడతాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా మీరందరూ బ్లెస్ చేసి వీళ్ళని ఖచ్చితంగా బాగుంటుంది ఈ సినిమా. ఎందుకంటే నేను సినిమా చూశాను, అందులో అన్నిటికంటే ఈ సినిమాలో ఇంకా పెద్ద క్యారెక్టర్ ఒకటి ఉంది, సమీర్ గారిది. సమీర్ గారు అసలు పెళ్ళాం ఊరు వెళ్తే ఆయన హడావుల్లో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడే వాళ్ళ ఆవిడని ఎయిర్పోర్ట్లో దింపేసి వస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి, వెళ్ళిపోయింది అని ఒక ప్లాన్లో లేట్గా వచ్చాడు. కానీ యాక్చువల్లీ ఈ సినిమాకి 5:30కే వచ్చి కూర్చోవాల్సిన మనిషి. ఎందుకంటే ఆయన కెరీర్లో ఇన్ని రోజులు సినిమా క్లైమాక్స్ దాకా ఇతనితోనే గేమ్ అంతా ఉంటుంది. నేను సినిమా చూసే కాబట్టి మాట్లాడుతున్నాను. సెకండ్ హాఫే ఈ సినిమా అంతా కూడా నెట్టుకొచ్చి రావట్లేదు. అన్నిటికంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి ఎడిటర్ కే మార్తాండ్ని తీసుకోవటమే. ఆయన ఎంత బాగా కట్ చేశారంటే చాలా బాగా కట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కడ దాకా అవసరం లేదు. ఈ థియేటర్లో ఎంతమంది జనం వచ్చారో అంతమంది ఓపెనింగ్ రోజు వస్తే మీరే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఖచ్చితంగా భారీ తారాగణం హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న నిర్మాత బీవీ రెడ్డి గారికి, డైరెక్టర్ శేఖర్ గారికి, ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, అలాగే సమీరు, పణి, సాయి అండ్ ఇందాక మావాడు చెప్పాడు కదా బ్యూటిఫుల్ హీరోయిన్స్ దీపిక, సరియు, రేఖ, సాహితి. ఓకే, ఇందాక మనం చూసాం ట్రైలర్లో భారీ తెలంగాణ అంటే ఏంట్రా యాక్టర్లు ఎక్కువ ఉంటారా అని. కాదు, లేడీస్ ఎక్కువ ఉంటారు. నిజంగానే అలాగే ఉన్నారు. ఆయన ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బాబా వచ్చి మా కజిన్ బ్రదర్, తను వాళ్ళ ఫాదరు సెంట్రల్ జైలర్ అనమాట. ఆయన చాలా పెద్ద సంతానం. ఎంతమంది? 14 మంది, 13 మంది. అది విషయం. మహానుభావుడు. క్రికెట్ టీం కన్నాడేమో అందరూ. అండ్ మ్యాటర్ ఏంటంటే తను చాలా అద్భుతమైన మెకానిక్ అండి, మోటార్ మెకానిక్. ఒక వెహికల్ అరగంటలో ఇప్పేస్తాడు, మళ్ళీ 40 నిమిషాల్లో దాన్ని చెక్ చేసేస్తాడు. అంత ఫాస్టు, అంత మంచి బ్రెయిన్ ఉన్న మనిషి. తను ఎక్కువగా చదువుకోకపోయినా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడేవాడు. సో అట్లా చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేయటం వల్ల ఎందుకు మన మనిషిని మన దగ్గర ఎందుకు తీసుకొచ్చి పెట్టుకోకూడదు అని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి దానికి ఇక్కడ డ్రైవింగ్ ఎలా ఉంటుంది సిటీలో నేర్పించి, ఆ తర్వాత డేట్లు ఎలా చూడాలి అని కొంతమంది మేనేజర్ల ద్వారా దాన్ని పంపించి, ఆ తర్వాత దాదాపు ఒక 600 నుంచి 700 సినిమాలకి మేనేజర్గా తను పనిచేయడం జరిగింది బాబా. ఆయన అలాగే వాళ్ళ వైఫ్ ముని. అయ్యాను ఒక ఫోటో తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన వేదిక. చాలా మంది నటులు. జుబేద గారు ఒక గ్రూప్ ఫోటో ఒకటి. అరే కాట్రే, అరే మూర్తి మా తమ్ముడు. డాక్టర్ రండి, జూరియా కమ్ కమ్.
మన శివ తమ్ముడు మూర్తి, నేనంటే ఆడికి చాలా ప్రేమ. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటాడు. ఎందుకు వస్తున్నాడు అనుకున్నా, మీ ఇల్లు చాలా బాగుందని అంటుంటాడు. అరే ఉన్నది ఒకటే ఇల్లు. థ్యాంక్ యూ. అయితే తను ఏమన్నా నువ్వేనా మాట్లాడతావా? ఓ సెకండ్ ఇయర్ వచ్చా. ఓకే, థ్యాంక్ యూ. అయితే తను అలాగా నా దగ్గర మేనేజర్గా, కానీ ఏ రోజు కూడా మా అబ్బాయిని హీరో చేస్తున్నానని నాకు ఎప్పుడు చెప్పలేదు. మరి వీడు కూడా ఎప్పుడు డాన్స్ నేర్చుకున్నాడు, ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నాడా లేదా అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకు వాస్తవంగా చెప్పాలంటే బీవీ రెడ్డి గారు కానీ శేఖర్ గారు కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. సో అయితే అనుకోకుండా ఒకరోజు ఈవినింగ్ బాబాయ్ ఒకసారి మీతో మాట్లాడాలి అని తను ఫోన్ చేశాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి సార్ రండి అన్న. వచ్చిన తర్వాత నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను అన్న. నిర్మాతలు ఎవరురా అన్న, ఇలా సోన్స్. డైరెక్టర్ ఎవరు అన్న, ఇలా సోన్స్. అంటే వాళ్ళు చేయగలరా అన్న. డెఫినెట్గా చేయగలరు. నాకైతే కథ మీద నమ్మకం ఉంది, ఆ నిర్మాత మీద నమ్మకం ఉంది, ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది అని. అదే నమ్మకం ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాలో నటీనటులు మీరందరూ చూశారు. ఎందుకంటే ఒకటేంటంటే నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కల్పిస్తుంటుంది. పెద్ద సినిమాలు డబ్బింగ్లు అవుతాయి, కొన్ని సినిమాలు రీమేక్లు అవుతాయి. ఇప్పుడు మనం దాన్ని పాన్ ఇండియా అంటున్నాం. కానీ చిన్న సినిమాని వేరే స్టేట్ వాళ్ళు బాగున్న సినిమాని ఎందుకు డబ్బింగ్ చేసుకోరు మన సినిమాకి అనేది ఇప్పుడు అనుకుంటుంటా. కాకపోతే తెలుగువాడు నిజంగా చాలా గొప్పవాడండి. ఇంగ్లీష్లో తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, హిందీ తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, తమిళ్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, మలయాళంలో తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు. మొన్న కన్నడ కాంతార అది డబ్బింగ్ చేసినా మన తెలుగు వాళ్ళు చూస్తారు. అది తెలుగువాడు అంటే. ఎందుకంటే తెలుగువాడిది జాలి గుణం మిగతా వాళ్ళకి ఉందా లేదా అనేది. అది తర్వాత ఎందుకు చిన్న సినిమాని, చిన్న నిర్మాతని, చిన్న హీరోల్ని హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు పడతారు, 10 మంది నిర్మాతలు పడతారు, 10 మంది హీరోలు కొత్తోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు అద్భుతంగా యాక్టింగ్ చేసి డ్యాన్స్ చేసి ఎంతోమంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎందుకు మన చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయట్లేదో నాకైతే ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. బట్ ఎందుకంటే చాలామంది చిన్న నిర్మాతలు నా దగ్గరకు వచ్చి బాధపడుతుంటే, అయ్యా నేను నిమిత్త మాత్రుండి. ఎందుకంటే నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినోని కాదు, స్వతహాగా నేను కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఏదో చిన్న చిన్న వేషాలు చేసుకుంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నేను. బట్ నేను నీ సినిమాని ప్రమోట్ చేసి మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగలేను. ఎవరైనా ఒకవేళ సపోజ్ వెళ్ళాను అనుకోండి, మీ సాటిస్ఫాక్షన్ కోసం నా ముందు వాళ్ళు ఓకే అంటారు, ఆ తర్వాత ఆయన గ్యాప్ లేదండి, ఆయన ఖాళీ లేదండి అంటారు. సో అందుకోసం నేనైతే ఏం చేయలేను. నేను కొంతవరకు చేయగలను. మీ ఓపెనింగ్కి రావాలా, పిలవండి వస్తా. మీ సినిమా ప్రమోషన్ కావాలా చెప్పండి, ఒక ఛానల్కి వచ్చి నేను చెప్తా. అంతవరకు అయితే నేను చేయగలను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బీవీ రెడ్డి గారే వచ్చి నిన్న ఇలా చెప్పుకుంటూ వచ్చారు, సార్ సినిమా అయితే మాకు చాలా కాన్ఫిడెంట్ ఉందండి. మీకు కాన్ఫిడెంట్ ఉండొచ్చండి, బట్ ఆడియన్స్కి ఉండాలి. అది రిలీజ్ అయితేనే కదా సార్ ఆడియన్స్కి కాన్ఫిడెంట్ ఉంటుంది అని చెప్పి ఇలాగా సారు చెప్పడం జరిగింది. సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను, సినిమా బాగుంటే మీకు ఆ పైన దేవుళ్ళు ఉన్నారు, కింద ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళే డిసైడర్స్. నేను కాదు, మీరు కాదు, హీరో కాదు, డైరెక్టర్ కాదు, వాళ్ళు డిసైడర్స్. సినిమా బాగుందంటే థియేటర్గా ఫలానా సినిమా బాగుంది అని వస్తారు. మీరేం టెన్షన్ పడకండి. డెఫినెట్గా మీరు 10 సినిమాలు తీసిన అంత ఎక్స్పీరియన్స్ మీరు ఈ ఒక్క సినిమాకి సంపాదించారు. డెఫినెట్గా మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం.
సో డెఫినెట్గా ఈ సినిమా చూసి ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే బాబా కూడా తను కూడా ఎప్పుడు కూడా వచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడు అడగటం కానీ చేయటం కానీ అడగలేదు. అండ్ అలాగే ఈ సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలా అనేది డెఫినెట్గా అది శివ మీకు బ్యాక్బోన్గా ఉన్నాడు. తప్పకుండా అది ఈ సినిమా అద్భుతంగా మీకు ఒక మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి ఏంటనేది ఆడియన్స్ చూసుకుంటారు. సో వన్స్ అగైన్ చాలా టైం అయింది కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అలాగే హీరో మన సదన్కి, హీరోయిన్స్కి, డైరెక్టర్స్కి, అలాగే కో ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ భారీ తారాగణం, భారీగా హిట్ అయ్యి భారీగా డబ్బు రావాలని ఒక యాక్టర్గా, ఒక బాబాయిగా, ఒక ఫ్రెండ్గా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆశీర్వదించండి. నా కొడుకుని మా అబ్బాయికి మీరందరూ ఆశీర్వదించండి. చిన్న సినిమా అని నెగ్లెక్ట్ చెయ్యొద్దండి. చిన్న హీరోలకి మీరే సపోర్ట్ చెయ్యాలి. చాలా బాగుంటుంది సినిమా. చూడండి, ఆదరించండి. మా అబ్బాయికి బ్లెస్సింగ్ ఇవ్వండి.